30 అమ్మా. మా మీ అందరూ ఇక్కడ నిల్చోండి, చూడండి వాళ్ళ హార్డ్ వర్క్. మీకు ఏ డౌట్ ఏ క్వశ్చన్స్ వస్తే అది అడగండి వాళ్ళు. ఎక్స్ట్రా వచ్చిన మన పిల్లలు చదువుతాము. సైడ్కి వెళ్ళి పాప బీటెక్ బాబు జాబ్ ఏం ప్రాబ్లం పని చేసుకోవడము మా పని చేసుకోవడం అంతవరకు పోయిన మీరేమైనా క్వశ్చన్ చేస్తారా? మీకు ఇబ్బంది వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తారు కదా, వన్ బై వన్ ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బై నెక్స్ట్ ఏదో ఒకటి అడగండి, వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఏ అమ్మాయినా నెలంతా కష్టపడుతుంది. తెల్లవారు 9 నుండి సాయంకాలం 5:30 వరకు. కార్పెంటర్ సామాన్లు అన్ని చేస్తాం, దేవ మంచం శోభ అన్ని ఇంటి వర్క్ అంతా చేస్తాం. ఇల్లురా నాకైతే 4 రోజులు ఒక మనసు మంచం చేయడం. పోనీలే అడవి మాకు మిగతా మాకు అంత వస్తుంది. నాకు 6,000 వస్తుందమ్మా. 4 రోజులు 20,000 పడుతుంది. 6,000 మిగులుతుంది. 14,000 పెట్టుబడి పెట్టాలి. అంకుల్ మీరు ఈ పనిలో చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు 30 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చేస్తారు. మరి గవర్నమెంట్ నుంచి మీకు దీనికి సంబంధించిన ఏమైనా మనీ వస్తుందా? వచ్చిందమ్మా. ఒకసారి ఎలాంటి పథకాలు గవర్నమెంట్ 5,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారమ్మా. ఉచితంగా ఇచ్చారు, సబ్సిడీ అనేసి ఇచ్చారు అనమాట. ఒకసారి మాకు కిట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పెట్టాము వస్తాయట. నెక్స్ట్ ఈ ప్లేస్ మీ ఓన్దా ఇది లేకపోతే నాది కాదమ్మా, మాది గణేష్ కాదు. పోలీస్ స్టేషన్ వెనక ఉంది అక్కడ ఉన్న మా చెట్టు. ఇది మీరు పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చారా? దీనికోసం అది కాదమ్మా, షాప్ ఇది ఇంకొకరిది, మనం ఇక్కడ తయారు చేస్తున్నారా షాప్ లోనా? ఇంటీరియర్ డెకరేషన్ అంతా చేశాను. కార్డు వచ్చింది, వెళ్ళండి అక్కడి ఫోన్ చేసి ఇస్తాము. పర్లేదమ్మా, ప్రతి అసలు వృత్తి ఏంటి, వృత్తి ద్వారా ఏం తెలుసుకున్నారు మీరు చదివిన చదువుకే కష్టపడతారు అనుకుంటారు కదా మీ అందరూ జెన్యువల్ గా. మా అసైన్మెంట్స్ రాయాలి, మిడ్స్ రాయాలి, లేకపోతే సెమిస్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. నాలో హార్డ్ వర్క్ చూడండి ఒకసారి, అంతే కదా. వాళ్ళు ఒక ఫుడ్కే ఒక అరగంట గంటసేపు టైం తీసుకుంటారు అంతే. అక్కడ ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, ఈవెన్ దో వర్షమైన వాట్ ఎవర్ ఎల్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా ఎందుకు ఉన్నారు? మీకు చాలా ఫెసిలిటీతో ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు యువర్ పేరెంట్స్. సేమ్ ఇలాగే వాళ్ళు ఇలా వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళు ఎలా ఉండి మా పిల్లలు బాగుండాలి అంతేనమ్మా. సీరియస్లీ ఏ పేరెంట్ అయినా కోరుకోవటది అదే. మా లైఫ్ అయిపోయింది, పిల్లలు బాగుండాలి. అప్పట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఇతనికి ఇంత టాలెంట్ ఉంది, 4 days లో మీరు మీ ఇంట్లో ఉంటాయి కదా మంచిగా, అంత ఇంటీరియర్ డెకరేషన్ చేసి మనకు అందజేస్తున్నారంటే అతను ఎంత హార్డ్ వర్క్. పర్ డే ఎన్ని అవర్స్ కష్టపడతారండి మీరు దానికోసం? ఒక రోజుకి అంటే అంటే నాన్ స్టాప్ గా మధ్యలో స్నాక్స్, డ్రింక్స్, వాటర్ అవేం ఉండదు. అర్థమవుతుందా? అది ఎండ అయిపోతుంది, చలి అయిపోతుంది, వర్షం వచ్చేస్తుంది, వేటి కాదు. నీకు సపోజ్ నీకు అది అప్ చెప్పాలి అనుకో, కంపల్సరీగా వర్క్ చేయాలి. మళ్ళీ నీకు అప్ చెప్తేనే వాళ్ళ క్రెడిట్స్. అది గుడ్ నేమ్ అన్నమాట. మళ్ళీ ఇంకో వర్క్ కావాలంటే ముందు మీకు ఆ క్రెడిట్సే కావాలి కదా. అక్కడ 10 రూపాయలు తగ్గినా లేకపోతే కొంతమంది బేరాలు ఆడతారు, దాన్నైనా వాళ్ళు వదులుకుంటారేమో కానీ ఆ క్రెడిట్ ఉంటుంది చూడు, దాన్ని వదులుకో. వాళ్ళు పెట్టుబడి అంటే అదే అన్నమాట. ఇంత హార్డ్ వర్క్ మీలో ఎవరైనా చేస్తున్నారా మీ చదువు కోసం? అంటే మనం అంటే ఇప్పుడు మీకు ఈ టూర్ ఎందుకు అనుకున్నారు? ఇలాగే ఇంతకన్నా ప్రతిదీ కూడా పట్టుబుడిగా అంటారు, ఫుడ్ కోసమే ప్రతి ఒక్కటి కూడా. కొంతమంది రోడ్డు మీద కలర్స్ గట్రా వేస్తారు చూసారా,
వాళ్ళెంత మన జస్ట్ ఇలా వస్తారు అయ్యో ఎండ ఎండ అని ఖరాబ్ అయిపోతారు అలా చాలా వాళ్ళు ఎత్తుకెళ్ళి ఇంకా వస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళతో పోలిస్తే మనము కొంచెమైనా పర్లేదు అని మీది ఎక్కడ మీ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అన్నమాట. వీళ్ళ కష్టాన్ని వాళ్ళ యొక్క డెప్త్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎనిబడి ఇంకా ఎవరు ఏ డౌట్స్ అడగండి. ఇప్పుడు వాళ్ళు చూసారు ఆ సార్ ఎంత వర్క్ చేస్తూ వాళ్ళ అమ్మాయి అబ్బాయి బీటెక్ చేస్తున్నారు అన్నారు. ఎందుకు తనకి ఇది కూర్చొని నేర్పించేస్తే అయిపోదేది. కానీ నా కొడుకు ఇంకా ఒక పోస్ట్ లో ఉంటే ఒక డిగ్రీగా డీసెన్సీగా నేను చూడాలనుకుంటున్నాను. ఇది కూడా తక్కువ అని కాదు, మీరు ఎలాగో ఇది చేస్తున్నారు అలాగాను. అంతేనమ్మా. తను కష్టపడితే తను అలా సెటిల్ అయితే ఒక హ్యాపీనెస్. కానీ సుఖపడేది అబ్బాయి అమ్మాయో. కానీ చూసారు ఆ వచ్చే హ్యాపీనెస్ నే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరి పేరెంట్స్ కూడా సేమ్ లైక్ ఈ వయసు అన్నిటికీ ఉపయోగపడేదే, ఆటలకి పాటలకి చదువుకి. బట్ వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. అండర్స్టాండ్? ఇంకా ఏది కావాలని అడగండి. సార్ కూడా బాగా చెప్తున్నారు. అంకుల్ మీకు రా, ముందుకు రా. రోజుకి ఎంత అమౌంట్ వస్తుంది? 8 గంటలకి ఎక్కువగా నీకు 2-3 గంటలు చేస్తే 1200 వస్తుంది. లేనప్పుడు 800, 1000 రూపాయలు వస్తుంది. అది సరిపోతున్నాయి మీకు? సరిపోతుంది, రేట్ చేస్తుంది. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏం లేదు, మీకు ఇది కాకుండా వేరే వ్యవసాయం అలాంటి ఏం లేదు. ఒక- అంటే మీకు మీ ఫాదర్స్ నుంచి వచ్చిన మా ఫాదర్, ఫ్యూచర్ లో మీ పిల్లలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? మా పిల్లల నా అక్కని మరి కొద్ది జాబ్ చేయాలని నాకు మీ పిల్లలకి ఇది నేర్పించకూడదు అనుకున్నారు మీరు. ఎందుకంటే ఇది అంత కష్టం. అబ్బాయికి అని ఇది పట్టించలేదు. అబ్బాయి లోకో పైలట్, అమ్మాయి బీటెక్ చేస్తాను. చూస్తారా లోకో పైలట్ అంటే ఏంటి తెలుసా మీకు? రైల్వేలో జాబ్ రావడం అంటే అది ఈజీ కాదు. అంటే